ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్నల్, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, హిందాల్కో, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ట్రెంట్, లార్సెన్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,614 దగ్గర కొనసాగుతోంది, 174 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 83,371 507 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 కూడా 167 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ ఐటీ మాత్రం కొంచెం ఫ్లాట్ గా కనిపిస్తోంది, 58 పాయింట్ల లాభంతో, అంటే ఫ్లాట్ గా అనుకోవచ్చు. 38,034 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్ కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. వెంకట్రావు గారు నమస్తే అండి. ఏంటి సార్, అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా 1-2 రోజులు మార్కెట్లు కొంచెం లాభంలో కనిపించినప్పటికీ తర్వాత ఫ్లాట్ గానో లేదంటే నష్టాల్లోనే కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ప్రధాన కారణం? ఈ ట్రంప్ నిర్ణయాలా, లేదంటే ఏంటి? చాలా వరకు చూసుకుంటే మనకి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే మన మార్కెట్లో రియాక్ట్ అవుతా ఉన్నాయండి. దానికి తోడు Q3 రిజల్ట్స్ కూడా మనకి ఈ నెలలో స్టార్ట్ అవటం. సో ఈ 2 కారణాల వల్ల మార్కెట్లు కొద్దిగా మనకి నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. నిన్న కనుక చూసుకుంటే మనకి అమెరికన్ వాళ్ళ రాయబారి ఎవరైతే ఉన్నారో, సో వారు నిన్న మనకి కొద్దిగా పాజిటివ్ గా వారు చెప్పడం జరిగింది. సెర్గియో గోరు, అమెరికా రాయబారి ఎవరైతే ఉన్నారో, కొంచెం సానుకూల వ్యాఖ్యలు అయితే చేశారు. మనకి ట్రేడ్ డీల్ కి సంబంధించి అయితే చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయి అనే నిన్నటి వ్యాఖ్యతో నిన్న నష్టాల్లోంచి కూడా లాభాల్లోకి మార్కెట్లు వచ్చినాయి. అయితే అదేవిధంగా రాత్రి మళ్ళీ ట్రంప్ గారు మళ్ళీ ఇంకో కొత్త బాంబు అయితే పేల్చారు. సో ఇరాన్ తో వాణిజ్యం చేసుకునే ఏ దేశాల మీద అయినా సరే మేము అదనపు సుంకాలు విధిస్తాము అని చెప్పేసి వారి వ్యాఖ్యలు మళ్ళీ ఈ రోజు మార్కెట్లు మనకి డౌన్ లో రావడానికి కారణమైనాయండి. సో ఆల్రెడీ మనం 50% అడిషనల్ టారిఫ్స్ తో ఆల్రెడీ మనం యుఎస్ కి సంబంధించి ఇబ్బంది పడతా ఉంటే, మళ్ళీ ఇరాన్ తో వ్యాపారం చేసే వాళ్ళ మీద మళ్ళీ అడిషనల్ గా టారిఫ్లు విధిస్తామనేది వారు చెప్పడం. అలాగే మనకి ఇరాన్ తో వాణిజ్యం అనేది చాలా ఎక్కువగానే ఉంది. దాదాపుగా 15,000 కోట్ల పైనే మనం ఇరాన్ తో వాణిజ్యం చేస్తున్నాం. అయితే కొద్దిగా దీంట్లో ఇబ్బంది లేని విషయం ఏంటి అని అంటే, మనం $1.7 బిలియన్ ఇరాన్ తో మనం వాణిజ్యం చేస్తా ఉన్నా కూడా దానిలో ఎక్కువ శాతం వచ్చేసి దాదాపుగా 61% వచ్చేసి కేవలం రైస్ ఎక్స్పోర్ట్సే చేస్తున్నామండి మనం. అయితే రైస్ ఎక్స్పోర్ట్స్ ని కొద్దిగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కన్సిడర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిగతా చూసుకుంటే ఒక 39% మాత్రమే మనకి అడిషనల్ గా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మార్నింగ్ నుంచి చూసుకుంటే ఈ రోజు ఉదయం మార్నింగ్ 100 పాయింట్స్ పాజిటివ్ లో మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ లో ఉన్న నిఫ్టీ ఇప్పుడు చూసుకుంటే ఓపెన్ టు హై టు లో చూసుకుంటే దాదాపుగా 300 పాయింట్లు మైనస్ కనిపిస్తుందండి. మనం చూసుకుంటే 146 మైనస్ కనిపిస్తున్నా కూడా ఐటీలో 300 పాయింట్లు మైనస్ కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సెక్టర్లు అయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కసారి చూద్దాం సార్. ఒకసారి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శివప్రసాద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శివప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మీ డౌట్ ఏంటి? ఏ స్టాక్ గురించి అడుగుదాం అనుకుంటున్నారు? సార్ తేజస్ నెట్వర్క్స్ అనేది లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది సార్? యాక్చువల్ గా నా దగ్గర 795 లో ఉన్నాయి సార్, అరౌండ్ 150 షేర్స్. ఓకే, సో లాంగ్ టర్మ్ వ్యూ దీనికి ఎలా ఉంటుంది అంటే, అది కంప్లీట్ గా బిఎస్ఎన్ఎల్ డిపెండెన్సీ కదా, ఉంచుకోవచ్చా లేకపోతే అంటే వెయిట్ చేయడానికి ఇంకా 1-2 ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను సార్, ఇబ్బంది లేదు. మీరు తీసుకునే ప్రైస్ ఎంత అన్నారు? 795 సార్. 795 సార్. అదే సార్, ఒక్క సెకండ్ సార్, అది యావరేజ్ చేసుకునే టైం వచ్చినప్పుడు ఇంకా యావరేజ్ చేసడానికి కూడా మా దగ్గర క్యాష్ ఫ్లో కూడా ఉంది, ఇబ్బంది లేదు. బట్ అది ఒకవేళ విత్ ఇన్ 1 year లో 1.5 year లో ఏమైనా మనకు అవకాశం ఉంటుందా మళ్ళీ రావడానికి అనేది ఒకసారి చెప్పండి సార్. రైట్, వెంకట్రావు గారు ప్రెసెంట్ అయితే 374 లో ఉంది తేజస్ నెట్వర్క్. వారు తీసుకున్న ప్రైస్ 795. రైట్ సార్, మీరు గమనిస్తే లాస్ట్ మనకి 1.5 year నుంచి కూడా, అంటే 2024 జూన్ నుంచి కూడా చూసుకుంటే తేజస్ నెట్వర్క్ అనేది దాదాపుగా 1500 మార్క్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ లోనే ఉందండి. ప్రస్తుతం 376.80 ట్రేడ్ అవుతుంది మనం మాట్లాడుకునే సమయానికి.
ఇది ఇంకా డౌన్ ట్రెండ్ లోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. దాదాపుగా నేను 1 year నుంచి కూడా మా క్లయింట్స్ అందరికి కూడా సజెస్ట్ చేస్తున్నాను తేజస్ నెట్వర్క్ నుంచి ఎగ్జిట్ అయిపోమని చెప్పేసి. అంటే సమీప భవిష్యత్తులో కూడా పైకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయండి. మీ ఫైనాన్షియల్ దాని ప్రకారం లాస్ ని బేర్ చేయగలను అని అనుకుంటే తేజస్ నెట్వర్క్ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. నా సజెషన్ అయితే ఉంచుకోవద్దని చెప్తాను. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. రైట్, మీ డౌట్ అడగండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే. నాకు యచూరు ఫైబర్స్ ఒక లాట్ 1600 174 అలాట్ అయినాయి. లావుగా ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి సార్, సిఈఎస్సి కలకత్తా ఎలక్ట్రిసిటీ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? రైట్, వెంకట్రావు గారు. సార్ సిఎస్సి వచ్చేసి ప్రస్తుతం అయితే వద్దండి. ఏదైనా 170 మార్క్ క్రాస్ చేసిన తర్వాత తీసుకోండి. ఈ పరిస్థితులు అయితే వద్దు. ప్రస్తుతం 160.49 లో ఉంది. 170 మార్క్ ని క్రాస్ చేసిన తర్వాత తీసుకోండి. అంటే రీసెంట్ గా ఐపీఓలో అలాట్ అయిన స్టాక్ అయితే హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఇంకో కాలర్. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రైట్, మీ ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెంకట్ గారు నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీకు కూడా, మీ కుటుంబ సభ్యులకు కూడా. అది హెచ్ఏఎల్ ఒకటిలో డిక్సన్ టెక్నాలజీ ఈ 2026 కోసం 1 year కూడా కొన్నా అనుకుంటాను. ఒక 20% 15% ప్రాఫిట్ కోసం తీసుకోవచ్చా? ఏ తీసుకోమంటారు? ఏం స్టాక్ అండి? హెచ్ఏఎల్ అది డిక్సన్ టెక్నాలజీ, ఈ రెండు ఏ రేట్లో బై చేయమంటారు? ఒక 20% 15% ప్రాఫిట్ చాలు నాకు. హెచ్ఏఎల్ వచ్చేసి కొద్దిగా మనం ఈ ప్రైస్ లో వద్దండి. ఏదైనా 4600 క్రాస్ అయిన తర్వాత తీసుకుందాం సార్. హెచ్ఏఎల్ 4600 క్రాస్ అయితే మనం హెచ్ఏఎల్ లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే డిక్సన్ బాగా డౌన్ అవుతుంది సార్, ఇంకా కిందకు వచ్చేస్తుంది. మేజర్ సపోర్ట్ లెవెల్ 12900 మేజర్ సపోర్ట్ అనేది క్రాస్ అయిపోయింది. ప్రస్తుతం 11216లో ట్రేడ్ అవుతుంది. ఇంకా కిందకు వస్తుందండి. ఆల్మోస్ట్ 10,720 వరకు రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 10,720 దగ్గర మనకి నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఆ జోన్ కు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటాయి. అంటే 10,720 నుంచి 725 ఆ జోన్ వరకు వచ్చి తిరిగి మళ్ళీ 11,000 మార్క్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు డిక్సన్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు నాగార్జున గారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ వెంకట గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, మీ స్టాక్స్ ఏంటి చెప్పండి. సార్ ఈక్విటాస్ బ్యాంక్ అవుట్ సార్, కుపిడ్, ప్రీమియర్ ఎనర్జీ ఎక్కడ బై చేయొచ్చు సార్? ఓకే, ఈక్విటాస్ బ్యాంక్ తీసుకోలేదు సార్ మీరు లాస్ట్ టైం? లేదు సార్, ఇంకా తీసుకోలేదు. అప్పుడు ఇంకా హైలో ఉండింది, ఎందుకని ఇప్పుడు. ఓకే, ఈక్విటాస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్, బానే ఉంది. ఈక్విటాస్ తీసుకోండి. మనకి 22వ తారీఖున రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఈక్విటాస్ లో ఈసారి పాజిటివ్ గా రిజల్ట్స్ వస్తానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈక్విటాస్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి. క్యూపిడ్ కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. ఎక్కువ క్వాంటిటీ వద్దు, కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. అలాగే బోనస్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి క్యూపిడ్ లో. సో తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకుని అలాగే 465 జోన్ దాటితే అడిషనల్ గా యూనిట్స్ ని మళ్ళీ ఇంకా పర్చేస్ చేయండి. అండ్ థర్డ్ స్టాక్ అండి మూడోది అడిగలేదు. ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే, రైట్, అనిత గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. అనిత గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. రైట్, అనిత గారు మీ ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు? నా దగ్గర బీడీఎల్ ఉన్నాయండి 1500 యావరేజ్ లో. అయితే షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటండి, లాంగ్ టర్మ్ అయితే టార్గెట్ ఏంటి అని అడగడానికి చేశానండి. అలాగే లెమన్ ట్రీ ఉన్నాయండి 146 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి. అవునండి. సో దానికి కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది అని అడగడానికి కాల్ చేశాను. వెంకట్ గారు, ఒకటి లెమన్ ట్రీ, తర్వాత బీడీఎల్ వచ్చేసి మీకు షార్ట్ టర్మ్ లో టార్గెట్ మనకి దాదాపుగా 1660 ఉందండి. 1660 దగ్గర షార్ట్ టర్మ్ టార్గెట్ ఉంది. లాంగ్ టర్మ్ లో వచ్చేసి మీకు 2100 వరకు వెళ్తుందండి. 1660 దగ్గర మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ కనిపిస్తుంది. అలానే లెమన్ ట్రీ అడిగారు. లెమన్ ట్రీ మీరు కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. మీరు 136 ఆ జోన్ లో తీసుకున్నారు, ప్రస్తుతం 150 లో ఉంది. లెమన్ ట్రీలో కొద్దిగా ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోండి. అలానే మనకి కిందకి 145 146 వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంది కానీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. నా దగ్గర JSW ఒకసారి స్టాక్ నేమ్ చెప్పరా?
JSW Infra, ఓకే, సుజలాన్, సుజలాన్. ఈ మూడు Third one అండి? 15 15% లిస్ట్ లో ఉంది. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 60% లాస్ లో ఉన్నారా? లాస్ట్ లో అవును సార్, 15%, 15. 15. సుజలానా జేఎస్డబ్ల్యూ ఏది లాస్ లో ఉన్నారు మీరు? సో మొత్తం ఓవరాల్ గా 15% లాస్ట్ లో ఓవరాల్ గా ఓకే ఓకే. అవును. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా హోల్డ్ చేయండి సార్. మనకి 16వ తారీఖున అంటే ఈ ఫ్రైడే రోజున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం దీని మీద యాక్షన్ తీసుకుందాం అండి. ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ లెవెల్స్ లోనే ఉంది. అరౌండ్ 260 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి దీని మీద యావరేజ్ చేద్దామా లేదా ఎగ్జిట్ అవుదాం అనేది చూద్దాం. సుజలాన్ అయితే హోల్డ్ చేయండి సార్. 48 జోన్ అనేది మంచి జోను. సో ఈ జోన్ దగ్గర 46 నుంచి 48 జోన్ మధ్యలో మన సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి. అలానే కోఫోర్జ్ వచ్చేసి ప్రస్తుతం మనకి 1704 లో ట్రేడ్ అవుతుందండి. 1704 లో ట్రేడ్ అవుతుంది. సో 1750 దాటిన తర్వాత కోఫోర్జ్ లో మీరు యావరేజ్ చేసుకుని కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. కోఫోర్జ్ కూడా 22వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. రైట్ సార్. సార్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మీరు వేటి గురించి అడగారు? సీమెన్స్ ఎనర్జీ, వారే ఎనర్జీ 3600 తీసుకున్నాం సార్. అవి బాగా తగ్గిపోయి ఉన్నాయి. అట్లా ఏం చేయమంటారు సార్? సిమెన్స్ ఎనర్జీ, వారే ఎనర్జీ 3600 తీసుకున్నాం సార్. సార్ వెంకట్ గారు. సిమెన్స్ ఎనర్జీ అండి. రెండోదండి వారే ఎనర్జీ. వారే ఎనర్జీ. ఓకే రైట్ అండి. ఎంతలో తీసుకున్నారు సార్ రెండు? 3600 సార్ రెండేను. 3600 వారే ఎనర్జీస్ తీసుకున్నారా? 3600 వారే ఎనర్జీ. సీమెన్స్ ఎనర్జీ కూడా అంతే సార్. అంతే. ఓకే. సిమెన్స్ ఎనర్జీ ఇంకా డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే 2389లో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతానికి ఏమి చేయొద్దండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలానే 2650 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి. అప్పుడు దాకా యావరేజ్ చేయొద్దు. 2650 దాటిన తర్వాత మాత్రమే సిమెన్స్ ఎనర్జీలో యావరేజ్ చేయండి. అలాగే వారే ఎనర్జీస్ మనకి 2560లో ట్రేడ్ అవుతుంది. సపోర్ట్ లెవెల్ అయిన 2670 కూడా క్రాస్ చేసుకుని కొంచెం కిందకు వస్తుందండి. 2500 దగ్గర మనకి మేజర్ గా నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. 2500 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేయండి సార్. రెండు యావరేజ్ చేయండి. రెండు కూడా మీకు 3 నుంచి ఒక 6 నెలల టైం అయితే తీసుకుంటాయండి మళ్ళీ ప్రాఫిట్ లోకి రావడానికి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మార్కెట్లు అయితే కొంచెం ఫ్లాట్ గా నష్టాల్లోనైతే కనిపిస్తా ఉన్నాయి. సో మనతో పాటు వెంకటరావు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి సాంబశివరావు గారు ఉన్నారు, వైజాగ్ నుంచి. సాంబశివరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు? రోస్టెక్ అండి. రోస్టెక్. ఓకే ఓకే. ఏంటి మీరు లాభాల్లో ఉన్నారా నష్టాల్లోనా ఏంటి? లాస్ లో ఉన్నానండి. మోర్ దాన్ 22% లాస్ లో ఉన్నాను. అది ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చా లేకుంటే తీసేసి లాస్ బుక్ చేసుకోవచ్చా? సార్ వెంకటరావు గారు. రాస్టెక్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది కానీ మళ్ళీ తిరిగి పైకి వస్తుందండి. 630 దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. ఇప్పుడే వద్దు. 630 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. మనకి 550 దగ్గర మళ్ళీ మేజర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. పైకే వస్తుంది. హోల్డ్ చేయండి సార్. సార్ అట్లాగే కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, L&T, లార్డ్స్ అండ్ ల్యాబ్స్ ఈ రెండు కూడా 25% ప్రాఫిట్ లో ఉన్నారంట. సో ప్రజెంట్ వీటిని తీసేసి ఏమైనా సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వారి ఆలోచన. సో L&T వచ్చేసి మనకి ఈ రోజే బాగా పడిందండి. ఈ రోజు చూసుకుంటే ఆల్మోస్ట్ 3.5% దాకా కిందకు వచ్చింది L&T. అయితే తిరిగి పెరుగుతుందండి. సో L&T ఈ రోజు పడిపోవడానికి రీజన్ కూడా చెప్తాను. యాక్చువల్గా కువైట్ లో ఆయిల్ ప్రాజెక్ట్ టెండర్స్ ని క్యాన్సిల్ చేశారు L&Tకి సంబంధించి అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజు L&T విపరీతంగా పడిపోయిందండి. ఈ రోజు ఎందుకు పడిపోయిందని చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో ఆ రీజన్ వల్ల కిందకు వచ్చిందండి L&T. అయితే పర్వాలేదండి, హోల్డ్ చేయండి. దానికి సంబంధించి కంపెనీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు. సో అందుకనే మళ్ళీ లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి అంటే 3837 వరకు పడిపోయినా ఇప్పుడు 3887 అంటే ఒక 50 పాయింట్లు మళ్ళీ రికవరీ జరిగింది. సో కంపెనీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. L&T హోల్డ్ చేయండి సార్, మళ్ళీ పైకి వస్తుంది తిరిగి. అలాగే లారస్ ల్యాబ్ కూడా హోల్డ్ చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి సిల్వర్ లో కూడా ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ లాస్ట్ లో ఉన్నాయి హోల్డ్ చేయండి సార్, మళ్ళీ లాభాల్లోకి అయితే వస్తాయండి.
రైట్ సార్, బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఒకటి అంబర్, ఒకటి అదేవిధంగా మ్యాస్గాన్ డాక్, ట్రెంట్, ఈ 3 తీసుకోవచ్చా అని అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. సో ట్రెంట్ అనేది ప్రస్తుతం అయితే వద్దండి, వెయిట్ చేద్దాం. అలాగే మస్డాక్ కూడా ఈ ప్రైస్ లో వద్దండి. ఏదైనా 2600 దాటినంత వరకు కూడా మస్డాక్ లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. 2600 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ తీసుకొని ప్రస్తుతం 2471 ట్రేడ్ అవుతుంది. యాంబర్ కూడా అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రైస్ లో అయితే మనకి యాంబర్ అయితే వద్దు. యాంబర్, ట్రెంట్ ఈ 2 అవాయిడ్ చేయండి. మస్డాక్ వచ్చేసి 2600 దాటిన తర్వాత తీసుకోండి. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. ఏ స్టాక్స్ సార్? ఒక 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి. ఐఓబి 3972 లో నా దగ్గర ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా? రెండవది భారత్ కోల్ ఇండియా ఈరోజు ఐపీఓ ఉంది కదా సార్, అది అప్లై చేయొచ్చా? మూడవది అనంతరాజ్ తీసుకోవచ్చా ఫ్రెష్ గా? దయచేసి చెప్పండి సార్ కొద్దిగా. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఐఓబి. ఫస్ట్ ఐఓబి 3972 లో ఉన్నాయి సార్ నా దగ్గర, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? 1372 3972 సార్. 3972 లో ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా యాడ్ చేసుకోమంటారా? ఎస్ అండి, ఐఓబి యాడ్ చేసుకోవచ్చు సార్. కరెంట్ ప్రైస్ లో 35 రూపాయలు 35 పైసల్లో ఉంది. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోండి. అలాగే భారత్ కోల్ ఐపీఓ అప్లై చేయండి సార్, అప్లై చేయండి, పర్లేదు. అండ్ మూడో స్టాక్ అండి. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు, రవికిషోర్ గారు హైదరాబాద్ నుంచి. రవి గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి సార్. కేన్స్ టెక్నాలజీస్ హోల్డ్ చేయమంటారా? అంటే మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారు? లాస్ట్ లో ఉందండి, నేను 4200 తీసుకున్నాను. కేన్స్ టెక్నాలజీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 3220 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తోందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే కొద్దిగా లాస్ లో ఉన్నారుగా. ఈ ప్రైస్ లో మనం ఎగ్జిట్ అవడం కన్నా మన నెక్స్ట్ సపోర్ట్ దగ్గర చూసుకుని అక్కడ యావరేజ్ ప్లాన్ చేసుకుని బయటకు వద్దామండి. ఎంతండి? 3200? 3220 అండి. ఎస్, 3200 నుంచి 3220 మధ్యలో మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అక్కడ నుంచి పైకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, దినేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. దినేష్ గారు నమస్కారం. హాయ్ సార్, ఇది డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ ఐపీఎల్ అలౌట్ అయింది సార్. ఏంటది? అది డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్. డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్, ఓకే. అది 200 వరకు వెళ్ళింది, ఇప్పుడు ప్రెసెంట్ 110 లో ఉంది. జస్ట్ ఓన్లీ 10% ప్రాఫిట్ లో ఉన్నా. ఉంచాలా తీసేయాలా? అదొకటి. ఇంకోటి శ్రీకన్హా స్టీల్ అనే ఒకటి ఉంది సార్, అది 80% లాస్ లో ఉంది. ఒకసారి చెప్పండి ఆ స్టాక్ ని. శ్రీకన్హా, అది కూడా ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ. ఓకే, ఓకే. ప్రస్తుతానికి 2 హోల్డ్ చేయండి సార్, 2 హోల్డ్ చేయండి. జాబ్ ఫ్రెష్ ఉంది కదా, అదే డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్, దాని సింబల్ నేమ్ జాబ్ ఫ్రెష్ అండి. సో 118లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో 110 రూపాయల దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయండి. సో 110 రూపాయలు కనుక బ్రేక్ అయిపోతే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. రైట్ సార్, సుమంత్ కుమార్ గారు అడుగుతున్నారు కామెంట్. 5 స్టార్ వచ్చేసి 550లో ఉందంట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి. ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, 2.2% ఈ రోజు కూడా పెరిగిందండి. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి పైకి వచ్చింది. 510 రూపాయలు అనేది మేజర్ సపోర్ట్ అండి 5 స్టార్ బిజినెస్ కి. సో 510 రూపాయలకి పైనే ఈ రోజు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2.2% ప్రాఫిట్ లో కూడా ఉంది. హోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి 550 లెవెల్స్ ని క్రాస్ చేస్తుంది. రైట్ సార్, రాజమండ్రి నుంచి ఉన్నారు లత గారు. లత గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నమస్తే సార్. నా దగ్గర యాక్చువల్ గా ఈ బిఎల్ షేర్స్ ఉన్నాయండి, దానికి షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటో చెప్తారండి. అలాగే నేను ఫ్రెష్ గా నా దగ్గర ఫ్రెష్ గా క్యాప్టన్ కూడా ఉన్నాయండి, రీసెంట్ గానే తీసుకున్నాను 300 లో. సో దాన్ని ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలండి? నెట్ వైపు తీసుకోవచ్చండి, 3200 ప్రైస్ రేంజ్ లో. నెట్ వెబ్, ఓకే. సెకండ్ స్టాక్ ఏంటండి? క్యాప్టన్ అండి. క్యాప్టన్ 300 యావరేజ్ లో ఉన్నాయండి. ఓకే ఓకే, 400 షేర్స్. షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటండి? నెట్వర్క్ టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు. అవునండి, అవునండి. నెట్వర్క్ టెక్నాలజీ అయితే ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దండి, 3600 తర్వాత తీసుకోండి. అండ్ జూనియర్ పీస్ ఉన్నాయి కదా మీ దగ్గర? బిఎల్ అండి, బిఎల్. ఏదండి? బిఎల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయండి. ఓకే ఓకే, బిఎల్ రైట్. నాకు జూనియర్ పీస్ అన్నట్లు ఇప్పుడు. సో బిఎల్ అయితే హోల్డ్ చేయండి మేడం, పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. 430 క్రాస్ అయిందంటే ఇంకా బాగా పైకి వెళ్తుంది. బిఎల్ హోల్డ్ చేయండి. నెట్వర్క్ టెక్నాలజీస్ 3600 దాటిన తర్వాత తీసుకోండి. అలాగే క్యాప్స్టన్ వచ్చేసి మనకి
ప్రస్తుతం 312 రూపాయలు ట్రేడ్ అవుతుంది. మీరు కొద్దిగా ప్రాఫిట్ లోనే ఉన్నారు, హోల్డ్ చేయండి. మళ్ళీ 360 జోన్ ని క్రాస్ చేసుకుని పైకే వెళ్తుందండి, హోల్డ్ చేయండి క్యాప్షన్ కూడా. రైట్ సార్, శివ గారు ఉన్నారు వరంగల్ నుంచి. శివ గారు నమస్కారం. సార్ జిఆర్ఎస్సి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇక్కడ తీసుకోవచ్చా అండి ఈ రేట్లు? జిఆర్ఎస్సి ఇంకొకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. సిజీ ఎలక్ట్రానిక్స్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఇప్పుడే వద్దండి, ఈ మధ్యకాలంలో బాగా డౌన్ అయింది కదా. ప్రస్తుతం 588.30 ట్రేడ్ అవుతుంది. 640 అనేది మేజర్ రెసిస్టెన్స్. ఆ 640 జోన్ క్రాస్ అవనంత వరకు కూడా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి, అవాయిడ్ చేయండి. అలాగే జిఆర్ఎస్సి వచ్చేసి 2449 ట్రేడ్ అవుతుంది. సో జిఆర్ఎస్సి వచ్చేసి తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోవచ్చండి. 2400 మేజర్ సపోర్ట్స్ ఏమన్నాయి, కాకపోతే కొంచెం మనకి బేరిష్నెస్ కనిపిస్తోంది. అలా అని చెప్పేసి డౌన్ ట్రెండ్ కనిపించట్లేదు, కాబట్టి తక్కువ క్వాంటిటీతో కొంచెం ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ 2600 క్రాస్ అయితే అడిషనల్ గా యూనిట్స్ ని పర్చేస్ చేయండి. రైట్ సార్, సింధు గారు అడుగుతున్నారు, ఈ పీసీబీఎల్ వచ్చేసి 280లో ఉందంట, 2 years కోసం, అంటే 2 years బ్యాక్ తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిటా, లేదా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోమంటారా? ఎంతలో తీసుకున్నారు సార్? 280లో సార్. 280లో తీసుకున్నారు, ప్రస్తుతం వారి ప్రైస్ లోనే ఉందండి. హోల్డ్ చేయమనండి. 21వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి డెసిషన్ తీసుకుందాం. రైట్, ప్రెసెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు కొంచెం అంటే అంతర్జాతీయంగా నిర్ణయాలు, దానివల్ల మార్కెట్లు ఈ విధంగా ఉన్నాయి కదా, అంటే బెటర్ స్టాక్స్ ఏంటి, తర్వాత లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ వేటిపైన ఎట్లా పెడితే బాగుంటుంది? సో షార్ట్ టర్మ్ గా వచ్చేసరికి మనం బేసిక్ గా ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్రిఫర్ చేస్తారో వారి కోసం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి మనం సజెస్ట్ చేస్తామండి. అయితే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకునే వాళ్ళందరూ, అంటే మ్యూచువల్ ఫండ్స్ ని బీట్ చేస్తా మన పోర్ట్ఫోలియోని పెంచుకోవాలి అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్ కి వెళ్తూ ఉంటారండి. సో షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా స్టాక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్ సెలక్షన్ లో మనం ఖచ్చితంగా ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ రెండు ఫాలో అవ్వాలండి. అలాగే న్యూస్ కూడా చూసుకోవాలి. జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కి ఎఫెక్ట్ అవని సెక్టార్స్, ఎఫెక్ట్ అవని స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలండి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం స్టార్టింగ్ లో కూడా, ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాల మీద అదనంగా సుంకాలు విధిస్తామని. సో ఇరాన్ తో మన దేశం కూడా ఎక్కువ వ్యాపారం చేస్తాను, 15,000 కోట్ల పైన వ్యాపారం చేస్తాను. అయితే ఏ రంగాలు ఎక్కువగా ఇరాన్ తో వ్యాపారం చేస్తున్నాయి? అలాగే ఇరాన్ ఒకటే అనే కాదు, ఇప్పుడు అమెరికాతో కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఏ దేశాలతో ఏ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఏ సెక్టార్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అవి చూసుకుని, అవి కాకోకుండా అందులో కూడా కొన్ని కంపెనీస్ ఆ రంగాల్లో ఎక్స్పోర్ట్లు చేస్తూ ఉంటాయి, అవి కాకుండా రిమైనింగ్ వాటిలో మనం పెట్టుకుంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ నుంచి తప్పించుకోవచ్చు అండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది టెంపరీ సొల్యూషన్ గా చెబుతున్నా. అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఈ స్టాక్స్ బాగున్నాయి ఇప్పుడున్న పొజిషన్ లో. ఐటీ అయితే కొంచెం నిన్న మొన్న కొద్దిగా బెటర్ గా అనిపించింది, ప్రస్తుతం అయితే కొంచెం ఫ్లాట్ గా కనిపిస్తుంది. వాస్తవంగా మనం ఛానల్ ద్వారా అయితే సజెస్ట్ చేయకూడదు సార్, సెబీ రూల్స్ ప్రకారం. అంటే మామూలుగా బెటర్ గా ఏమున్నాయి అసలు, బెటర్ గా ఉన్నటువంటి ఏ రంగాలుగా అనుకుంటే అదే సార్, ఇప్పుడు మనకు ఐటీ సెక్టర్ తీసుకున్నా లేదా ఫార్మా సెక్టర్ తీసుకున్నా సెక్టర్ వైజ్ గా బాగుంటుందండి. కాకపోతే ఆ సెక్టర్ లో అన్ని స్టాక్స్ అన్ని దేశాలతో వాణిజ్యం చేయవు, మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్తాయి. అందువల్ల మనం స్టాక్ డైరెక్ట్ గా సజెస్ట్ చేయలేమండి. సెక్టర్స్ అయితే అన్ని బాగున్నాయి సార్. సో ఇప్పుడు ఈ ర్యాలీ అంటే ఈ ఏదైతే ఫ్లాట్ గా కనిపిస్తుందో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఏమైనా రికవరీ అవుతుందా? డెఫినెట్ గా రికవరీ అవుతుందండి. కొంచెం నాకెందుకో ఇది టీ కప్పులో తుఫాన్ లాగానే అనిపిస్తోంది. విత్ ఇన్ 1 week లో కూడా మనకి ఇదంతా సెటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాయబారి ఎవరైతే ఉన్నారో నూతనంగా నియమించబడిన రాయబారి కూడా నిన్న చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే చర్చలు సానుకూల ధోరణిలోనే కొనసాగుతున్నాయి, కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం ఉండకపోవచ్చు అని చెప్పేసి వారికి హింట్ ఇచ్చారు. సో మనకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతకుముందు కూడా మనం ఇరాన్ లో చాబహార్ పోర్టుకు సంబంధించి ఏదైతే మనం మెయింటెనెన్స్ చేస్తున్నామో దానికి ఎగ్జామ్షన్ జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆ పోర్టు పరిస్థితి కొద్దిగా డోలమయంలో పడింది ప్రస్తుత టారిఫ్లో. సో అది కూడా మనకి ఎగ్జామ్షన్ రావచ్చు అనే సంకేతాలు